మేము పెట్టిన తిండి తింటూ నాకే వార్నింగ్ ఇస్తావా? నిన్ను సకల బుద్ధుందా నీకు? ఏం చేస్తున్నావో అర్థమవుతోందా? రాధిక మీద చెయ్యెత్తుతావా? పిచ్చిగాని పట్టిందా నీకు? ఏంటమ్మా నువ్వు నన్నంటావేంటి? వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని అనాల్సింది పోయి నన్నంటావేంటి? ఏమైంది రాధిక? మీ అమ్మాయి గారు ఫోన్ మాట్లాడుతూ అనుకోకుండా మా అమ్మగారి కుర్చీకి గుద్దుకున్నారటండి. నేను గుద్దుకోవడం కాదు, ఆవిడే కావాలని కుర్చీతో నన్ను గుద్దింది. నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వుండు. చెప్పు రాధిక. కాళ్లే కాదు కళ్ళు కూడా పోయాయా? కుర్చీని నిన్ను ఇద్దరిని కలిపి విసిరి రోడ్డు మీద పడేస్తానని అన్నారండి. సకల, పెద్దవాళ్లతో అలాగేనా మాట్లాడేది? సంస్కారం లేదా? ఆవిడ కావాలని గుద్ది నన్ను తప్పు అంటుంటే నాకు కోపం రాదా? సరే, కాసేపు ఆవిడదే పొరపాటు అనుకుందాం. కాని పెద్దావిడన్న మర్యాద లేకుండా నువ్వు అలా మాట్లాడడం తప్పు కదా? నువ్వేంటమ్మా కన్న కూతుర్ని కాదని వాళ్ళని వెనకేసుకొస్తున్నావు? వెనకేసుకు రావడం లేదు, పెద్దవాళ్లతో ఎలా ప్రవర్తించాలో చెప్తున్నాను. అంటే నాకంటే వీళ్ళే నీకెక్కువైపోయారు కదా? సకల, నేను నీ మంచి కోసమే చెప్తున్నాను, అర్థం చేసుకో. అంతేగాని ఏదేదో ఊహించుకోకు. చూడు, నీకు రాధిక వాళ్లతో ప్రాబ్లం ఉంటే, వాళ్ళు నీకు నచ్చకపోతే సైలెంట్గా ఉండు, లేదంటే ఇంటికెళ్ళిపో. అంతేగాని శుభమా అంటూ పెళ్లి జరుగుతున్న చోట ఇలా గొడవలు జరగడం మంచిది కాదు. అర్థం చేసుకో, సరేనా? రాధిక, నువ్వు పద. రండమ్మా. మా అమ్మకి నాకంటే వాళ్ళు ఈ పెళ్లి ముఖ్యమైందంటే నో డౌట్ ఈ పెళ్లితో మా అమ్మ ఏదో ప్లాన్ చేస్తుంది. ఈ పెళ్లి వెనుక ఏదో మతలబుంది. లేదంటే మా అమ్మ నన్ను ఇంటికి వెళ్ళిపోమని చెప్పేదాకా రాదు. తెలుసుకుంటాను ఈ పెళ్లి వెనుక మా అమ్మ ప్లాన్ ఏంటో. రాధిక మీద ఒకేసారి అంత ప్రేమ ఎందుకు కురిపిస్తుందో అన్నీ తెలుసుకుంటాను. సకల, 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 సకల. సకల, సకల, సకల. ఏమైంది కార్తీక్? ఎందుకలా అరిచావు? ఏంటి కార్తీక్, ఎందుకలా సీరియస్గా చూస్తున్నావు? ఎందుకెలా చేశావు? అడుగుతుంది నిన్నే, ఎందుకెలా చేశావు? నేనేం చేశాను? తెలీదా? నువ్వేం చేసావో నీకు తెలీదా? మన ఇల్లు ఇలాంటి పరిస్థితుల్లో ఉండటానికి కారణం నువ్వు కాదా?
నాలో నవ్వులు సంతోషాలు దూరం అవ్వడానికి, నేను 4 ఏళ్లుగా నరకంలో బతకడానికి కారణం నువ్వు కాదా? అన్నిటికీ కారణం నువ్వు కాదా? కార్తీక్, నువ్వేం మాట్లాడుతున్నావో, ఏ విషయం గురించి మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. పల్లవి గురించి. నా ప్రాణానికి ప్రాణమైన నా పల్లవి నాకు దూరం అవ్వడం గురించి. ఏడు అడుగులతో అగ్నిసాక్షిగా ముడిపడిన మా 100 ఏళ్ల బంధం సంవత్సరం తిరగకుండానే ముక్కలవడం గురించి. దారుణంగా నా భార్య చనిపోవడం గురించి. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్లో పాపం అన్యాయంగా పల్లవి ప్రాణాలు పోయాయి. మరి ఎప్పుడూ లేంది ఈరోజు కొత్తగా పల్లవి చనిపోవడం గురించి నన్ను అడుగుతున్నావేంటి? పల్లవి చనిపోవడం గురించి అందరికీ తెలియాల్సిన నిజాలు చాలా ఉన్నాయి. ఏంటా నిజాలు? పల్లవిది యాక్సిడెంటా, మర్డరా? పల్లవి ప్రాణాలు అనుకోకుండా పోయాయా, లేక ముందే ప్లాన్ చేసి తీశారా? పల్లవి చనిపోయిందా, చంపేశారా? ఈ విషయాలు నాకేం తెలుసు? అయినా నన్నెందుకు అడుగుతున్నావు? నీకే తెలుసు. నీకే తెలుసు. ఎందుకంటే పల్లవి చనిపోవడానికి కారణం నువ్వే. కార్తీక్, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? అసలు మతుండే మాట్లాడుతున్నావా? అవును, పల్లవి ప్రాణాలు పోవడానికి నువ్వే కారణం. ముమ్మాటికి నువ్వే కారణం. ఆ రోజు జరిగిన కార్ యాక్సిడెంట్ అంతా నీ కుట్రలో భాగమే. కార్తీక్, నీకన్నా పిచ్చా? నన్ను పట్టుకుని పల్లవి ప్రాణాలు తీసినట్టు మాట్లాడతావేంటి? అవును, అదే నిజం. యాక్సిడెంట్ పేరుతో పల్లవి ప్రాణాలు నువ్వే తీశావు. ఇదే నిజం. ఏంటి నిజం? ఏదన్నా మాట్లాడితే అర్థం ఉండాలి. నేను నీ అక్కని. ఇద్దరం ఒకే తల్లి కడుపున ఒకే రక్తం పంచుకొని పుట్టాం. నా తమ్ముడంటే నాకెంత ప్రేమో అంత ప్రాణం. నా తమ్ముడు బాగుండాలి, వాడి జీవితం బాగుండాలని కోరుకుంటాను గాని బాధపడాలని కోరుకుంటానా? నా తమ్ముడి ప్రాణానికి ప్రాణమైన భార్య ప్రాణాలు తీసేంత దుర్మార్గురాలనా నేను? ఈ అక్క గురించి తెలిసి కూడా ఇంత దారుణంగా మాట్లాడడానికి నీకు మనసు ఎలా వచ్చింది? చాలు చాలు. ఇప్పటి వరకు నువ్వు తెలివిగా నటించింది చాలు. నువ్వేంటో, నీ నిజ స్వరూపం ఏంటో నాకు తెలిసిపోయింది. పల్లవిని నువ్వే చంపావని తేలిపోయింది. ఇంకా 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 నటించొద్దు. సరే కార్తిక్, సరే.
పల్లవిని చంపింది నేనే అని నువ్వంత ఖచ్చితంగా చెప్తున్నావు కదా, నేను కూడా అంతే ఖచ్చితంగా అడుగుతున్నాను. పల్లవి ప్రాణాలు పోవడానికి కారణం నేనే అని నిరూపించు. ఒక్క ఆధారం చూపించు. అప్పుడు ఇక్కడే ఈ క్షణమే నీ చేతులతోనే నన్ను షూట్ చేసి పారేయ్. అలా చూస్తావేంటి కార్తీక్? పల్లవిని చంపింది నేనే అని అంటున్నావు కదా, మరి నిరూపించు. రాధిక, 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 కారు ప్రమాదానికి సంబంధించి ఎవరో ఒక అమ్మాయికి సంబంధం ఉంది. ఆ అమ్మాయి చేతికి నక్షత్రపు ఆకారంలో పచ్చబొట్టుంది. బంగారం లాంటి మొగుణ్ణి వదిలేసి పబ్బుల వెంట క్లబ్బుల వెంట తిరుగుతున్నావు. ఏం కూసావే? అడిగావు కదా పల్లవిని నువ్వు చంపావని నిరూపించే సాక్ష్యం ఉంటే చూపించమని. ఆ సాక్ష్యం పేరే రాధిక. రాధిక సాక్ష్యం ఏంటి? ఆ రోజు పల్లవి కారుతో పాటు వీళ్ల కారు కూడా యాక్సిడెంట్ అయింది. పల్లవికి ప్రమాదం జరిగిన కారు దగ్గరే ఆ క్షణం నిన్ను చూసిన ప్రత్యక్ష సాక్షి రాధిక. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ నువ్వు? ఆ రోజు అసలు నేను సిటీలోనే లేను. అలాంటిది యాక్సిడెంట్ అయిన పల్లవి కార్ దగ్గర నేను నాన్నని తను ఎలా ఉంటుంది? ఉన్నారు. ఆ క్షణం మీరు అక్కడే ఉన్నారు. లేదు, అదంతా అబద్ధం. కాదు, నిజం. నేను స్పృహ కోల్పోతూ మిమ్మల్ని చాలా స్పష్టంగా చూశాను. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు ఎక్కడో చూశానని డౌట్ కలిగింది. ఆ తర్వాత ఆలోచిస్తే ఎక్కడ చూశానో అర్థమైంది. ఆ రోజు నేను చూసింది మిమ్మల్ని. కార్తీక్, చిన్న చిన్న విషయాల్లో నా మీద తనకి కోపం ఉంది. అది మనసులో పెట్టుకొని నా గురించి అలా చెప్తుంది. తను చెప్పేదంతా అబద్ధం కార్తీక్. కాదు సార్ వారు, నిజం. తను కార్ దగ్గర చాలాసేపు నిలబడ్డం నేను చూశాను. కార్తీక్, అసలు అది ఛీ! మాట్లాడుకో, అసహ్యం వేస్తుంది. ఏ పాపం చేసిందక్క? పల్లవి ఏం పాపం చేసింది? తను ఒట్టి మనిషి కూడా కాదు, 9 నెలల గర్భవతి. నువ్వు చంపింది కేవలం పల్లవిని మాత్రమే కాదు, తన కడుపులో బిడ్డని కూడా. అబో శుభం తెలియని 2 ప్రాణాలు తీయడానికి నీకు మనసు ఎలా వచ్చింది?
అది కాదు కార్తీక్, నేను మాట్లాడొద్దని చెప్పానా? మాట్లాడొద్దు. నువ్వు అసలు అక్కవేనా? పల్లవి మీద నీకెంత కోపం ఉంటే మాత్రం తమ్ముడి భార్యను చంపడం పాపమని నీకు అనిపించలేదా? కార్తీక్, నేను చెప్పేది, నేను చేసింది తప్పే. తప్పు కాదు, పాపం. ఇంత పాపం చేసి నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. ప్రాణాలతో ఉండకూడదు. నా ప్రాణానికి ప్రాణమైన నా భార్యను దూరం చేసిన నిన్ను చంపకుండా వదిలిపెట్టను. కార్తీక్, నేనేం చేయలేదు కార్తీక్, నేనేం చేయలేదు, నేనేం చేయలేదు. నాకేం తెలీదు, నాకేం తెలీదు. నన్నేం చేయొద్దు, నన్నేం చెయ్యొద్దు, నన్నేం చెయ్యొద్దు, నన్నేం చెయ్యొద్దు. ఏమైందక్క? ఏమైంది? ఏం చేయలేదు ఏం చేయలేదు అని అలా భయపడిపోతున్నావేంటి? ఏం లేదు కార్తీక్, ఏదో పీడకలా. అయినా నువ్వేంటి ఇలా వచ్చావు? నీకోసమే అక్క. నాకోసమా? అవునక్క, పల్లవి చనిపోవడం గురించి నీతో మాట్లాడదామని వచ్చాను. పల్లవి చనిపోవడం గురించి నాతో మాట్లాడడం ఏంటి? పల్లవిని చంపిన వాళ్ళు ఎవరో కానీ చాలా తెలివైన వాళ్ళక్క. అంటే ఏ విధంగా? యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఒక చిన్న ఎవిడెన్స్ కూడా దొరకకుండా జాగ్రత్త పడ్డారక్క. పోలీస్ ఆఫీసర్ అయ్యుండి కూడా ఆ కేసుని ఛేదించలేకపోతున్నాను. కానీ పల్లవి చావు వెనుకున్నది ఒక లేడీ అని మాత్రం తెలుసు. ఆ రాక్షసిని ఆ రోజు అక్కడ చూసినవాడు ఒకడున్నాడు. వాడు ఆల్రెడీ హంతకురాల్ని వెతికే పనిలో ఉన్నాడు. చాలా త్వరలోనే ఆ హంతకురాలు ఎవరో తెలుస్తుంది. అప్పుడు తనకు తెలుస్తుంది నాకు పల్లవిని దూరం చేసిన తన్నే నేను ఎంత దారుణంగా శిక్షిస్తాను. అసలే భయంకరమైన కల వచ్చిందని నేను భయంతో చచ్చిపోతుంటే వీడేంటి షాక్లో ట్విస్ట్లో ఇస్తున్నాడు? పల్లవి చావు నా మెడకి పాములా చుట్టుకోకుండా ఉండాలంటే నేను ముందు రాధిక పీడ వదిలించుకోవాలి. ముహూర్తం టైం వచ్చేసరికి ఈ పెళ్లి ఎన్ని మలుపులు తిరుగుతుందో, మండపంలో ఎలాంటి గొడవలు జరుగుతాయేమోనని భయంగా ఉందిరా. అదేంట్రా అలా అంటున్నావు? పెళ్లి మలుపులు తిరగడం ఏంటి, గొడవలు అవ్వటం ఏంటి? ఏమైందిరా? ఏంటి ప్రాబ్లం? ఈ పెళ్లిలో ముహూర్తం టైంకి ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని పెద్ద షాక్ ట్విస్ట్ ఉందిలేరా. ట్విస్టా? ఏంట్రా అది? సారీరా, ఏమీ అనుకోకు. ఈ విషయం గురించి ఎవరికీ చెప్పొద్దని ధర్మావతి మేడం చెప్పారు. రే, బెస్ట్ ఫ్రెండ్ రా, నాకు కూడా చెప్పవరా? మరి మన ఫ్రెండ్షిప్కి వాల్యూ ఏంట్రా? రే, ఎవరికీ చెప్పనని ధర్మావతి మేడంకు మాటిచ్చాను. కానీ నువ్వు ఇలా ఫీల్ అవుతున్నావని చెప్తున్నాను. ఈ విషయం నువ్వు ఎవరికీ చెప్పనంటేనే చెప్తాను, లేదంటే మేడం దగ్గర నా మాట పోతుంది.
నమ్మకం పోతుంది. అబ్బా ఎవరికి చెప్పనులేరా? అసలు ఏం జరిగిందో ఏంటోనని నాకు పిచ్చ టెన్షన్గా ఉంది. ఫస్ట్ విషయం ఏంటో చెప్పు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతుంది నా పేరు మీదే, కానీ పెళ్లి జరిగేది మాత్రం నాకు కాదు. ఒరే నువ్వేం చెప్తున్నావు అర్థం కాక షాక్తో మతి పోతుందిరా బాబు. పెళ్లి ఏర్పాట్లో నీ పేరు మీద అంటున్నావు, కానీ పెళ్ళేమో వేరే వాళ్ళతో అంటున్నావు. అసలు ఏంటి ఇదంతా? పెళ్లి ఎవరితో జరగబోతుంది? కార్తీక్ సార్ రాధికల పెళ్లి జరగబోతుంది. అసలు ఏమంటున్నావురా నువ్వు? నువ్వు చేసుకోబోయే అమ్మాయితో కార్తీక్ సార్ పెళ్ళేంటి? దీని వెనుక ఒక పెద్ద కథ ఉందిలేరా. ఎల్లుండిలోపు కార్తీక్ సార్ పెళ్లి జరగకపోతే ఈ జన్మలో సార్కి పెళ్లి జరగదని జాతకంలో రాసిందట. ఈ విషయం ధర్మావతి మేడంకు ఒక స్వామీజీ చెప్పారంట. మామూలుగా అయితే కార్తీక్ సార్ పెళ్లికి ఒప్పుకోరు కాబట్టి నా పెళ్లి వంకతో కార్తీక్ సార్కి రాధికకు పెళ్లి చేయాలని ధర్మావతి మేడం ప్లాన్ చేశారు. సో ఫైనల్గా జరిగేది కార్తీక్ రాధికల పెళ్లి. కార్తీక్ వెడ్స్ రాధిక.